నమస్తే అండి. చాట్ అండ్ కుక్ ఛానల్‌కి స్వాగతం. 2024వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మనం కృష్ణాష్టమి జరుపుకోబోతున్నామండి. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు మనందరం ఎంతో ఆనందంగా, ఎంతో సరదాగా కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అంటూ జరుపుకుంటామండి. మహావిష్ణు యొక్క 8వ అవతారం 8వ గర్భంలో జన్మించారని పురాణంలో చెప్పబడిందండి. శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించారు. కృష్ణ భగవానుడు ఎలా పుట్టారో, ఎలా పెరిగారో, కృష్ణ లీలలు, బాలకృష్ణుని చిలిపి చేష్టలు, వీటి గురించి చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకి చెప్పండి. కృష్ణునికి నైవేద్యంగా వెన్న, పాలు, పెరుగు, మీగడ, పళ్ళు, పిండి వంటలు ఏవైనా మన శక్తి కొలది, మన ఓపికి మన శక్తి అండి. ఎన్ని రకాల వంటలైనా పెట్టొచ్చు. ఏమీ పెట్టలేని వాళ్ళు కొంచెం వెన్న పెట్టినా సరిపోతుందండి. అది లేని వాళ్ళు ఆవు పాలు, అందులో కొంచెం పటి పంచదార కానీ బెల్లం కానీ వేసి మనస్ఫూర్తిగా స్వామికి నైవేద్యంగా పెట్టండి. తులసి మాలతో స్వామికి అలంకరించండి. కస్తూరి, పారిజాతాలు, మీకు అందుబాటులో ఉండే ఏ పువ్వులనైనా స్వామికి అలంకరణలో ఉపయోగించుకోండి. చిన్ని కృష్ణయ్యకి ఉయ్యాల్లో వేసి జోలపాట్లు పాడండి. చిన్ని కృష్ణయ్య మన ఇంటికి వచ్చేటట్లుగా పాదాల ముగ్గులు వేయండి. ఈరోజు కృష్ణుని అష్టోత్తరాలు, కృష్ణాష్టకం, అలాగే కృష్ణుని యొక్క శ్లోకాలు చదువుకోండి. ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత వలన ఇప్పటికీ మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నామండి. భగవద్గీతలో ఒక అధ్యాయమైనా చదవడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కృష్ణుడిగా అలంకరించండి. ఇలా అలంకరించడం వలన పిల్లలు కూడా తెలుసుకుంటారండి. భగవద్గీత గురించి, మన పురాణాల గురించి పిల్లలు కూడా నెమ్మదిగా తెలుసుకోగలుగుతారండి. కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఎంతో పవిత్రమైన భగవద్గీతని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం.